హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్ అంజు ఒక అనాథాని అంజుని దత్తకు తీసుకొని అమర్ అండ్ అరుంధతి పెంచుకుంటున్నారన్న నిజం బయటపెట్టిన లాల్ సింగ్. ఈ వీడియో పూర్తిగా చూడాలంటే మా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి భోజనం చేయకుండా సైలెంట్గా కూర్చుంటుంది. అంతలో అమర్ కిందకు వచ్చి, ఏంటి మనోహరి భోజనం చేయవా అని అమర్ మనోహరిని అడుగుతుంటే మనోహరి ఇలా అంటుంది, లేదమర్, అమ్ము ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో నాకు చాలా బాధగా ఉంది, అందుకే అని మనోహరి అమర్తో అనడంతో అమర్ సైలెంట్గా ఉంటాడు. ఇంకంతలో పిల్లలు వస్తారు. పిల్లలు కూర్చోబోతుంటే అమర్ ఇలా అడుగుతారు, ఏంటి ఇంకా మీరు భోజనం చేయలేదా అని. అప్పుడు మనోహరి ఇలా అంటుంది, లేదమ్మర్, వాళ్ళు కూడా అమ్ము ఇంట్లో నుంచి పై చదువుల కోసం బయటికి వెళ్ళడంతో వాళ్ళు చాలా అప్సెట్ అయ్యి చాలా బాధలో ఉన్నారు అని మనోహరి అంటుంటే అంజు ఇలా అంటుంది, లేదు డాడ్, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే అమ్ము తన లైఫ్ కోసం, కెరియర్ కోసం, చదువు కోసం బయటికి వెళ్ళింది. సో మనం దాన్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి డాడ్, దానికి ఎందుకు బాధపడతాను అని అంజు అంటుంటే మనోహరి మనసులో ఇలా అనుకుంటుంది, బా ఏం నటిస్తున్నారే అని చెప్పేసి మనోహరి ఇలా మనసులో అనుకొని సైలెంట్గా అన్నం తినకుండా మెదలకుండా ఉంటుంది. ఇంకా అమర్ బాగితో ఇలా అంటాడు, బాగి నువ్వు కూడా కూర్చో, మనోహరి వడ్డిస్తుంది అందరికీ అని అమర్ అంటుంటే, నేను తర్వాత తింటానండి అని బాగి అంటుంది. నువ్వు కూడా అమ్మ గురించి బాధపడుతున్నావా అంటే, కాదండి అలా ఏం లేదు, ఎందుకు బాధపడతాను, అమ్ము తన కెరియర్ కోసం, పై చదువుల కోసం బయటికి వెళ్ళింది, ఎందుకు బాధపడతానండి అని బాగి అంటుంటే, సరే కూర్చో అని అమర్ అంటాడు. ఇంకా బాగి రాథోడ్కి ఇలా సైక్ చేస్తుంది, ఒక మెతుకు కూడా మిగిల్చకుండా వంటలు చాలా బాగున్నాయన్న పేరుతో మనోహరికి ఒక మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేసే రాథోడ్ అని బాగి సాయి చేయడంతో రాథోడ్ కూడా అలాగే మిస్సమ్మ అని చెప్పేసి అంటాడు. ఇంకా మరోవైపు మనోహరి బాగి దగ్గరకు వచ్చి, బాగి నువ్వు చెప్పిందేంటి, నాకు ఇక్కడ జరుగుతుందేంటి, అసలు నువ్వేం చెప్పా, ఏం జరుగుతుంది అని మనోహరి బాగిని అడుగుతుంటే, కాసేపు ఆగు మనోహరి, కాసేపు వెయిట్ చేయి అని చెప్పేసి బాగి అనడంతో మనోహరి సైలెంట్గా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా అందరూ తినేసి వెళ్ళిపోతారు. కానీ చివరికి మనోహరికి ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అప్పుడు చంబా ఇలా అంటుంది, నేను నీకు ముందుగానే చెప్పాను, నీ ప్లేటు నువ్వు పడేయకుండా ఉండుంటే నీకు ఆ ఒక్కరివన్నా మిగిలేది, చూడు కనీసం నీకు తినటానికి ఒక మెతుకు లేదు మనోహరి, నీ ప్లేట్లో అన్నం పడేయకపోయి ఉంటే నీకు ఈ అన్నం మిగిలేది అని చెప్పేసి చంబా అంటుంటే, నువ్వు ఆ కాసేపు ఆపుతావా అని చెప్పేసి మనోహరి చాలా కోపంగా అంటుంది. మనోహరి కడుపులోనేమో ఆకలి ఆకలి అని అరుస్తుంది. ఎలకలు అటు ఇటు పరిగెడుతున్నాయి, కానీ మనోహరి ఏం చేయలేక పాపం అలాగే ఉంది. ఇంకా అది అలా ఉండగా అమర్కి తన ఫ్రెండ్ అయిన లాల్ సింగ్ కాల్ చేస్తాడు. హలో అమర్, నేను నా ఫ్యామిలీ కలిసి మీ ఇంటికి వస్తున్నాం, 2 అవర్స్లో అక్కడ ఉంటాం అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇంకా అమర్ చాలా టెన్షన్గా, చాలా ఇబ్బందిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకంతలో అక్కడికి రాథోడ్ వస్తాడనమాట. ఏమైంది సార్, కొంచెం టెన్షన్ పడుతున్నట్టున్నారు, ఏమైంది, ఏంటి సార్ ప్రాబ్లం అని రాథోడ్ అనడంతో అమర్ ఇలా అంటాడు, నా ఫ్రెండ్ సింగ్ వస్తున్నాడు, లాల్ సింగ్ తన ఫ్యామిలీతో కలిసి 2 అవర్స్లో మన ఇంట్లో ఉండబోతున్నాడు అని అమ్మ రాథోడ్తో చెప్తుంటే, రాథోడ్ మరి ఇంకేం సార్, చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా అని రాథోడ్ అంటుంటే, అలా కాదు రాథోడ్, నాకు బాగికి పెళ్ళైన విషయం తనకి తెలుసు, మా ఇద్దరికి ఒక బిడ్డ పుట్టిన విషయం కూడా తనకి తెలుసు, కానీ ఇక్కడ అని అమర్ అనేలోపు, ఓ అదా సార్ మీ ప్రాబ్లం అని రాథోడ్ అంటాడు. ఏముంది సార్, ఎటు మిస్సమ్మ ఇంట్లో ఉంది కాబట్టి వైఫ్ క్యారెక్టర్ని కంటిన్యూ చేయమని చెప్దాము, ఇంకా ఎటు బుజ్జమ్మ ఉంది కదా సార్, బుజ్జమ్మ మీ కూతురు అంటే ఎవరు నమ్ముకొని ఉంటారు సార్, సో బుజ్జమ్మని మీ కూతురుగా ఉంచుదాము అని రాథోడ్ అంటుంటే, రాథోడ్ చెప్పిన ప్లాన్కి అమర్ చాలా హ్యాపీగా ఓకే అని చెప్పేసి అలా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా అమర్ రాథోడ్ మాట్లాడుకుంటూ ఉంటే అంతలో లాల్ సింగ్ ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తారనమాట. ఇంకా అమర్ అండ్ లాల్ సింగ్ చాలా హ్యాపీగా హక్ చేసుకుంటారు. ఎన్నాళ్ళేంద్ర నేను చూసి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అమర్తో మాట్లాడుతూ, ఇంతకీ బాగి ఎదురా అని చెప్పేసి లాల్ సింగ్ అనడంతో బాగి చాలా చక్కగా రెడీ అయ్యి సాంప్రదాయంగా చీర కట్టుకొని కిందకి వస్తుంది. అన్నయ్య గారు బాగున్నారా, ఎలా ఉన్నారు అని చెప్పేసి లాల్ సింగ్ని పలకరిస్తూ ఉంటుంది.
చాలా లక్కీరా నువ్వు, చాలా సాంప్రదాయంగా మహాలక్ష్మిలా ఉంది అని లాల్ సింగ్ బాగీని చూసి అనగానే అమర్ చాలా హ్యాపీగా బాగీ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతకీ పిల్లలు లేరా అని లాల్ సింగ్ అనడంతో పిల్లలందరూ కిందకి వస్తారు. అంజుని చూసిన లాల్ సింగ్ ఇలా అంటాడు, చాలా మంచి పని చేసావు అమర్. ఎక్కడో ఉండాల్సిన అంజుని ఇక్కడ తీసుకొచ్చి చాలా హ్యాపీగా చూసుకుంటున్నావు. ఎక్కడో అనాథాశ్రమంలో ఉండాల్సిన అంజుని అనేలోపు లాల్ సింగ్ నిజం బయట పెట్టేలోపు బాగి వచ్చి కవర్ చేస్తుందనమాట. అన్నయ్య గారు మీరు వచ్చి చాలాసేపు అవుతుంది, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి, నేను మీకోసం భోజనం రెడీ చేస్తాను అని బాగి కవర్ చేస్తుంటే మనోహరి ఇలా అనుకుంటుంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు, అదేంటి ఏదో చెప్పబోతుంటే వాడు వీళ్ళు ఎందుకు ఆపారు, అసలుకేంటి అని చెప్పేసి మనోహరి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంతలో బాగి అమర్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, మీరు ఇప్పుడు నిజం బయట పెడితే అంజు చాలా బాధపడుతుందండి, మీరు ఇప్పుడేం మాట్లాడకండి, అంజు ఇవన్నీ వింటే చాలా బాధపడుతుంది అని బాగి అమర్తో అనడంతో అమర్ సైలెంట్గా ఉంటాడు. ఇదంతా చూసిన మనోహరి ఏదో నా దగ్గర దాస్తున్నారని చెప్పేసి ఎలా అయినా కనిపెట్టాలని చెప్పేసి మనోహరి తీవ్రంగా ఆలోచిస్తుంది. మరి నిజం బయట పడనుందా? మరి ఆ వీడియో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి ప్లీజ్. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, అలాగే మా వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.